చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నా పెళ్లితో పాటు నీ పెళ్లి గ్రాండ్ గా చేద్దామని నేను అనుకుంటుంటే నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నావు. రాహుల్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా నువ్వు ప్రేమించావన్న కారణంతో నేను నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వేమో ఇలా నా వెనకాల గోతలు తీస్తున్నావు. నీ వెనకాల గోతలు తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆయన్ని బయటికి పంపించేంత పనులు నాకేం లేవు. కావాలంటే నేనే బయటికి వెళ్ళి నా పనులు నేను చేసుకుంటాను. కానీ ఆయనకెందుకు చెప్తాను? ఎవరు పంపించకపోతే వాడు ఎక్కడికి వెళ్ళట్టు, ఏం చేస్తున్నట్టు? నాకేం తెలుసు? వచ్చిన తర్వాత అడగండి. ఒక్కళ్ళు కూడా నా మాట వినిపించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అబ్బా, ఈ రాహుల్ సంయుక్త పెళ్లి ఎప్పుడవుతుందో, నాకు ఈ టెన్షన్ ఎప్పుడు పోతుందో. రాత్రంతా తాగడం, ఉదయం తలనొప్పి టాబ్లెట్ వేసుకోవడం. అబ్బా, గత వారం రోజులుగా నా బతికిదే అయిపోతోంది. వీళ్ల పెళ్ళేమో కానీ నా కొడుకు చావుకొచ్చింది. ఏంటి, నేను అన్న మాటల్ని వినేసిందా? ఏంటి సౌందర్య, ఏమైంది? అలా చూస్తున్నావేంటి? ఏం లేదు సార్, నా మనసంతా చాలా డిస్టర్బ్గా ఉంది. ఏమైంది? ఏం చెప్పమంటారు సార్? సంయుక్త పెళ్లి రాహుల్తో ఎలాగైనా జరగకుండా చేయాలని మామ్ అనుకుంటుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి.